సింహ కన్యా తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ 20వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు నడిచేటువంటి గోచార ఫలితములు మనం చూస్తే కనుక సింహరాశి వాళ్ళకి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. కుజబలం చాలా బాగుంది. దీనివల్ల కలహాలు తగాదాల నుంచి బయటకు వచ్చే అవకాశములు, న్యాయపరమైన చిక్కులుంటే అందులోంచి బయటకు వస్తారని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి కూడా చాలా బాగుంటుంది. సినీ నాటక కళారంగాలు, నృత్యగీత వాద్యాది రంగాలు ఉన్న వాళ్ళకి గొప్పదైనటువంటి అభివృద్ధి కనబడుతోంది అని చెప్పొచ్చు. అయితే పనుల్లో ఆటంకాలు లేకుండా ఏ పని ఎప్పుడు పూర్తి చేయడానికి ముందుకు వెళ్ళండి. నిర్లక్ష్యాన్ని వహించొద్దు. రవి బలం తక్కువగా ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఒకే ఆలోచన మీద స్థిరంగా వెళ్తే మంచైనా చెడైనా తొందరగా మీకు జరుగుతుంది. లగ్న కేతు కాబట్టి ఒక ఆలోచన మీద స్థిరంగా లేక చంచల స్వభావంగా ఉండడం వల్ల ఏ పని ముందుకు వెళ్లే అవకాశాలు కనబడట్లేదు. అష్టమంలో శని వక్రించి సంచారం చేస్తున్నారు. కలత్ర దోషము అనేటువంటిది కనబడుతోంది. marital లైఫ్ లో కానీ పార్ట్నర్షిప్ లో, బిజినెస్ పార్ట్నర్షిప్ లో కానీ ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ 10 రోజుల్లో ఖచ్చితంగా సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, ఆదిత్య హృదయ పారాయణ కానీ గొప్పదైన శుభ ఫలితాలు ఇస్తుంది అని చెప్పచ్చు. కన్యా రాశి వాళ్ళకి కేవలం 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. శుక్ర రాహులు మాత్రమే యోగిస్తున్నారు. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని సాధించే యోగం ఉంటుంది. కళారంగంలో, సినీ రంగంలో చాలా బాగా రాణింపు అనేటువంటిది కనబడుతుంది. మిగిలిన అన్ని రంగాల్లోనూ జాగ్రత్త పడాలి. గ్రహణం యొక్క ఎఫెక్ట్ కూడా మొన్న జరిగింది కాబట్టి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూరపు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ జాగ్రత్త పడండి. కన్యా రాశి వాళ్ళు గణపతి యొక్క సాధన చేయండి. మీకు చాలా బాగా కలిసి వస్తుంది. కొన్నాళ్ళు ఓపిక పట్టగలిగితే కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. గురుబలం పెరుగుతోంది, మీకు చాలా బాగుంటుంది. తులారాశి వాళ్ళకి మనం చూస్తే 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. శుక్రబలం బాగుంది. కెరీర్లో మంచి గ్రోత్ అనేటువంటిది దినదిన అభివృద్ధి కనబడుతోంది. భాగ్యంలో గురుడు యోగిస్తూ ఉన్నారు. దాన ధర్మాలు, పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో అపజయం కనబడుతోంది. రుణబాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఎలాంటి మార్పులు లేవు. విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే కాస్త నిరాశ నిస్పృహలు కనబడతాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా అంత గొప్పదైనటువంటి శుభ ఫలితాలు కనబడట్లేదని చెప్పొచ్చు. విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ, దూరపు ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ కొంచెం ఒడిదుడుకులు ఫేస్ చేస్తారని చెప్పొచ్చు. తులారాశి వాళ్ళైతే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన తప్పకుండా చేయండి. చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి.